మారుతున్న వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ ఆర్థిక రంగంలో వేగవంతమైన అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అగ్రదేశాలకు సైతం దీటుగా భారత్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ముందడుగు వేస్తోంది. దీనిలో డిజిటల్ కరెన్సీ ఒకటి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త పరిణామాలను అందిపుచ్చుకుంటూ తన విధానాలను రూపకల్పన చేస్తోంది. ఇందులో అందరూ ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నది డిజిటల్ రూపీ వైపు. ఈ తాజా పరిణామాలపై దూరదర్శన్ అందిస్తున్న కథనం. డబ్బుకి లోకం దాసోహం అన్నారు పెద్దలు. కాదా మరి? కూడో గుడ్డ నీడ అన్నిటికీ అదే కదా కావాలి. అందుకే 24 గంటలు మనిషి ధ్యాస దాని చుట్టూనే తిరుగుతుంటుంది. మరి అలాంటి డబ్బుని మీరు చేత్తో తాకి ఎన్నాళ్ళైంది? గుర్తు రావట్లేదు కదూ? నిజమే, జీతం బ్యాంకులో పడుతుంది, బిల్లులన్నీ ఆన్లైన్లో కట్టేస్తాం. కిరాణా షాప్లో కూరగాయలకి, పాలవాడికి, టైలర్కి, ఆటోకి, ఆఖరికి పని మనిషికి కూడా ఫోన్ పేతోనో పేటీఎంతోనో చెల్లించేస్తే ఇక చేతిలో డబ్బెందుకు? అందుకే ఆర్బీఐ కూడా డిజిటల్ రూపీని తీసుకొచ్చింది. దీనివల్ల ప్రజలకు, బ్యాంకులకు, ఎన్ఆర్ఐలకు కలిగే ప్రయోజనాలేంటి? ఏ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చింది? ప్రపంచమంతా డిజిటల్ కరెన్సీ బాట పడుతుంది. కాకపోతే ఆయా దేశాలకనుగుణంగా ఆ కరెన్సీ చలామణి ఉంటుంది. అయితే డిజిటల్ కరెన్సీ అంటేనే క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ల గురించి చెప్తున్నారు. కానీ విదేశాల్లో చలామణిలో ఉన్న డిజిటల్ కరెన్సీ అంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన, ఆర్బీఐ ప్రవేశపెట్టిన డిజిటల్ రూపీ ఎంతో ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా, సురక్షితంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజాలే చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి కొన్ని లావాదేవీలకు మాత్రమే డిజిటల్ రూపీ అందుబాటులో ఉంది. మరో నెలలో సామాన్యులకు ఉపయోగపడే స్థాయిలో రాబోతోంది. ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా మొదటి రోజు కొన్ని గంటల్లోనే 100 కోట్ల లావాదేవీలు డిజిటల్ కరెన్సీతో జరిగాయి. ఇక పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన తొలి రోజునే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ద్వారా 275 కోట్ల విలువైన బాండ్లు తీసుకున్నారు. వీటి వల్ల టైంతో పాటు బ్యాంకుల ఖర్చు కూడా తగ్గుతుంది. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతో పాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ రూపాయి తీసుకొచ్చింది. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు. దీనినే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. ఈ కరెన్సీ డిజిటల్ రూపంలో ఉన్నప్పటికీ అవి దేశంలోని సెంట్రల్ బ్యాంక్ ద్వారా సృష్టించబడిన చట్టపరమైన టెండర్లు. ఇవి నగదు రూపంలో కాకుండా డిజిటల్గా ఉంటాయి. ఇలాంటి లీగల్ డిజిటల్ కరెన్సీలు పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి. డిజిటల్ డాలర్, ఈ యువాన్, డిజిటల్ యూరో లాంటి అనేక కరెన్సీలతో కేంద్ర బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో కూడా మొదలైంది. కొన్ని కీలక ప్రయోజనాల కోసం ఈ డిజిటల్ కరెన్సీ అవసరమవుతుంది. ప్రింటింగ్ ఖర్చులను తగ్గించడం, సెటిల్మెంట్ రిస్క్లను తగ్గించడం, టైం జోన్ సమస్యలను నివారించడం లాంటి ప్రయోజనాల కోసం మున్ముందు డిజిటల్ కరెన్సీ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. డిజిటల్ రూపాయితో చాలా ఉపయోగాలున్నాయి. కేంద్ర బ్యాంకు ద్వారా జరిగే క్యాష్ సెటిల్మెంట్లు తగ్గటం వల్ల వాటి మీద లావాదేవీ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా బ్యాంకుల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. ఫైనల్ గా ఆ ప్రయోజనం ప్రజలకు చేరుతుంది. రిటైల్ డిజిటల్ రూపాయి కూడా అందుబాటులోకి వస్తే ఆన్లైన్ ఆర్థిక మోసాల బెడద గణనీయంగా తగ్గుతుంది. చేతిలో డబ్బులు పెట్టుకునే రోజులు చరిత్రగా మారతాయి. దేశీయంగా అమలవుతున్న పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి ఇతర హోల్సేల్ లావాదేవీలకు, విదేశీ చెల్లింపులకు కూడా డిజిటల్ రూపాయి లావాదేవీల పరిధిని విస్తరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 నవంబర్ 1 నుంచి హోల్సేల్ డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా ఉపయోగంలోకి తీసుకొచ్చింది. తద్వారా సొంత వర్చువల్ కరెన్సీతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన ప్రధాన కేంద్ర బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. తొలి విడతలో హోల్సేల్ ఈ రూపాయి పైలట్ ప్రాజెక్టులో పాల్గొనడానికి 9 బ్యాంకులకు కేంద్ర బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ. హోల్సేల్ డిజిటల్ రూపాయి వినియోగం వల్ల ఇంటర్ బ్యాంకింగ్ మార్కెట్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆర్బీఐ చెప్తుంది. పైలట్ ప్రాజెక్టు దశలో ప్రతి బ్యాంక్ సిబిడిసి ఖాతాకు క్రమపద్ధతిలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది. ఆయా బ్యాంకుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు కూడా సిబిడిసిని అందిస్తుంది. బిట్కాయిన్ కు దీనికి ఏంటి తేడా?
డిజిటల్ రూపీ కూడా వర్చువల్ కరెన్సీనే. కానీ బిట్ కాయిన్ లాంటి ప్రమాదకరమైనదైతే కాదు. మన దేశంలోని డిజిటల్ కరెన్సీకి అధికారిక ఆర్బీఐ మద్దతుంటుంది. అన్ని లావాదేవీలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. మామూలు డబ్బులాగానే డిజిటల్ డబ్బుని కూడా వాడుకోవచ్చు. డిజిటల్ రూపాయి భౌతికమైన రూపాయికి సమానమైన విలువను కలిగి ఉంటుంది. ఇకపోతే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలకు ఎలాంటి స్థిరమైన వాల్యూ ఉండదు. రకరకాల కారణాల వల్ల దాని విలువ అమాంతం తగ్గడం, అమాంతం పెరగడం జరుగుతుంటుంది. క్రిప్టో కరెన్సీలు పీర్ టు పీర్ ఆస్తులు. అంటే ఇవి ఏ అధికారిక నియంత్రణ కలిగి ఉండవు. కంటికి కనిపించని వాడుకోవడానికి వీలైన నియంత్రణ కలిగిన డిజిటల్ రూపీ మనది. ప్రస్తుతం ఉన్న ఫిజికల్ కరెన్సీకి డిజిటల్ రూపమే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీ కాబట్టి ఒకరి నుంచి మరొకరికి మార్చుకోవచ్చు. లావాదేవీలను సులభతరం చేసేందుకు ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ రూపొందించింది. ఫిజికల్ కరెన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఫిజికల్ కరెన్సీ ముద్రించడానికి మాత్రమే కాదు, భద్రపరచడానికి, ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడానికి కూడా ఖర్చులు అవుతాయి. డిజిటల్ కరెన్సీతో ఈ ఖర్చులన్నీ తగ్గుతాయి. ఉదాహరణకు ఆర్బీఐ 1000 కోట్ల కరెన్సీ ముద్రించాల్సిన అవసరం వచ్చిందనుకుందాం. 1000 కోట్లు ఫిజికల్ కరెన్సీ నోట్లు ముద్రించకుండా డిజిటల్ కరెన్సీగా విడుదల చేస్తుంది. బ్యాంకులకు ఫిజికల్ నోట్లు పంపించకుండా డిజిటల్ కరెన్సీని ఆన్లైన్లో పంపిస్తుంది. బ్యాంకులు డిజిటల్ కరెన్సీతో తాము జరపాల్సిన లావాదేవీలను జరుపుతాము. అయితే డిజిటల్ కరెన్సీ కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో ఆన్లైన్లో ట్రాక్ చేయడం సులువవుతుంది. అయితే సాధారణ ప్రజలకు ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే ఎలా ఉపయోగించాలన్న దానిపై స్పష్టత వస్తుంది. దీనివల్ల క్యాష్ ట్రాన్స్ఫర్ కు ఖర్చు తగ్గుతుంది, బోలెడంత టైం సేవ్ అవుతుంది. డిజిటల్ కరెన్సీని 2 రకాలుగా రూపొందించింది ఆర్బీఐ. హోల్సేల్ సెగ్మెంట్ కోసం డిజిటల్ కరెన్సీని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మాత్రమే లావాదేవీలు చేయగలవు. ఇక రిటైల్ సెగ్మెంట్ కోసం రూపొందించిన దాన్ని సామాన్యులు కూడా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికి రిటైల్ డిజిటల్ రూపీ ఇంకా రాలేదు. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. అప్పుడు మనం కూడా దీన్ని టిఫిన్ బండ్ల దగ్గర వాడుకోవచ్చు, పునుగులు తిని డిజిటల్ రూపీతో మనీ చెల్లించవచ్చు. అయితే ఇప్పటికే ఉన్న చెల్లింపు వ్యవస్థలని రీప్లేస్ చేయటం డిజిటల్ కరెన్సీ లక్ష్యం కాదని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. సో ఎవరూ భయపడాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో ఉన్నట్టు డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది. కరెన్సీ నోటుకు ఎంత విలువ ఉంటుందో డిజిటల్ రూపీకి అంతే విలువ ఉంటుంది. నోటుపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. డిజిటల్ రూపీ లావాదేవీలో ఆర్బీఐ ఆమోదముద్ర ఉంటుంది. ఏదేమైనా డిజిటల్ రూపీతో భారత ఆర్థిక వ్యవస్థ మరో మలుపు తీసుకుంటుందని చెప్పొచ్చు. 2022-23లో జరిగిన బడ్జెట్ సమావేశంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ రూపీ గురించి చెప్పారు. మొదట్లో క్రిప్టో కరెన్సీని ఆమోదించాలనుకున్న ఇండియాలోని ఆర్థిక పరిస్థితులు, దానిపై జనాలకున్న అనుమానం, నమ్మకం, అపనమ్మకం లాంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని క్రిప్టో కరెన్సీ అంశాన్ని పక్కన పెట్టి డిజిటల్ రూపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది అత్యంత సురక్షితమైన కరెన్సీగా తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక వరం లాంటిది. ఎందుకంటే ఆర్బీఐ చెప్తున్న ప్రకారం డిజిటల్ రూపాయి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి టోకెన్ ఆధారిత డిజిటల్ రూపాయి. ఇది కరెన్సీ నోటు వంటిదే. ఎవరి దగ్గర ఉంటే వారే దాని యజమానులు. రిటైల్ లావాదేవీలకు దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఒక రకంగా భౌతిక నగదు వంటిది. 2 అకౌంట్ ఆధారిత డిజిటల్ రూపాయి. దీన్ని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వాడడానికి అనుమతి ఉంటుంది. టోకు లావాదేవీలు లేదా బ్యాంకుల మధ్య లావాదేవీలకు దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడున్న స్పీడ్ యుగంలో ఎన్ఆర్ఐలకు డిజిటల్ రూపీ విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా క్షణాల్లో నగదు బదిలీలు జరగడం, ఎన్నో ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ రూపంలో జారీ చేసే చట్టపరమైన కరెన్సీనే సిబిడిసి. క్రిప్టో కరెన్సీలో డిజిటల్ రూపాల్లో జరిగే చెల్లింపులకున్న ప్రయోజనాలన్నీ కూడా ఈ కరెన్సీకి ఉంటాయి. డిజిటల్ కరెన్సీని కాల్చడానికి, చించడానికి, ఫిజికల్ గా డ్యామేజ్ చేయడానికి కుదరదు. నోట్ల మాదిరిగానే దీనికి వాల్యూ ఉంటుంది. బిట్ కాయిన్ వంటి ఇతర కరెన్సీలకున్న ప్రమాదాలు ఈ కరెన్సీకి ఉండవు. ఎందుకంటే ఇది పూర్తిగా ఆర్బీఐ ఆధ్వర్యంలోనే చలామణి అవుతుంది. ఎవరు కూడా దీన్ని దొంగిలించడానికి కుదరదు. ఇతర కరెన్సీలో ఉన్న రిస్క్లను, అనిశ్చిత పరిస్థితులను ఇది తగ్గిస్తుంది. సో ఇకపై ఫోన్ పే, గూగుల్ పేలో డిజిటల్ రూపీ ఆప్షన్ కూడా వస్తుందన్నమాట. అయితే డిజిటల్ రూపీకి హ్యాకర్ల బెడదుండొచ్చు. కానీ ప్రపంచ దేశాల డిజిటల్ కరెన్సీతో పోల్చితే మన డిజిటల్ రూపీ అత్యంత సురక్షితమైందని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. వచ్చే నెల నుంచి సామాన్య ప్రజలకు కూడా డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.
ఆర్బీఐ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన డిజిటల్ రూపీ మున్ముందు ఎలా రూపాంతరం చెందుతుందనేది కాలమే చెప్పాలి.